హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ తెలుగు ఎడిషన్. సో ఈ వీడియో అయితే రివ్యూ ఆఫ్ మిత్రమండలి టార్చర్ భయ. అసలు మామూలుగా తినలేదు. బుర్ర అయితే అసలు ఎందుకు వెళ్ళానా అనిపించింది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే ఉండదు. అసలు స్టోరీ అయితే ఎక్కడ ఏది చిన్న పాయింట్ కూడా ఉండదు. ఒక్క పాయింట్ ఉంటుంది అంతే. ఆ పాయింట్ని పట్టుకుని 2.5 గంటలు సాగదీశారు. సో దీనికి వీళ్ళు కూడా తప్పు కాదు. ఎందుకంటే ఫస్ట్ అసలు పాన్ ఇండియా అనేది క్రియేట్ అవ్వడానికి, ఇది ఎందుకు చెప్తాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అసలు పాన్ ఇండియా అనేది క్రియేట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ అయితే రాజమౌళి గారు. సో ఈయన బాహుబలి అనే పెద్ద స్కేల్ ఆఫ్ సినిమా తీసి ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్కి ఎక్స్పాండ్ అయ్యే ఒక సినిమా అయితే తీసి మనకు వదిలేశారు. ఈ స్టేజ్ వరకు టీఎఫ్ఐ ఈ సినిమాలు తీయగలదు అనేది పెట్టేసుకున్నారు. అండ్ దాని నుంచి మంచి కేజీఎఫ్ వచ్చింది, మంచి పుష్ప వచ్చింది, ఇలా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు అయితే వచ్చినాయి. అంతే వర్ష సినిమాలు కూడా వచ్చినాయి. చాలా పాన్ ఇండియా అని చెప్పుకొని పెద్ద పెద్ద కోట్లు తగిలేసి పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ ఆఫ్ సినిమాలు తీసేసి ఫ్లాప్ అయిపోయినవి కూడా ఉన్నాయి. అండ్ ప్రతిదీ పాన్ ఇండియా, ప్రతిదీ 5 లాంగ్వేజ్లు తీసేసి ఇండియా వైడ్గా వెళ్ళేది తీసేస్తున్నారు. సో ఇక్కడ బేస్ ఏంటంటే రాజమౌళి గారు అనేది బయట అంటూ ఉంటారు. ఈ సినిమా ఎలా రావడానికి కారణం ఫస్ట్ రాజమౌళి గారు అని ఫస్ట్ ఆయన చేసేస్తారు. సో ఆయన కూడా ఇలాంటివి వస్తాయని తెలియదు. సో ఇది ఎక్కడెందుకు చెప్తున్నానంటే, ఒక కథ లేని కామెడీ ఎంటర్టైనర్ థియేటర్కి వచ్చి 2.5 గంటలు ఆడియన్స్ నవ్వుకోవాలి అని చెప్పి ఒక కథ లేకుండా ఫుల్ కామెడీ, ప్రతి బిట్టు ప్రతి డైలాగు కామెడీ చేసేసి, అది 18+ అవ్వండొచ్చు, ఒక బోల్డ్ స్టైల్ అవ్వండొచ్చు, బోల్డ్ కామెడీ ఉండొచ్చు, ఏదైనా డార్క్ కామెడీ, ఈ జానర్ పట్టుకుని లాగేట సినిమాలు కూడా వచ్చినాయి. దీని బేస్ ఏంటంటే జాతిరత్నాలు. సో జాతిరత్నాలు అనే సినిమా అక్కడ వర్కౌట్ అయింది. సో ఏంటంటే జాతిరత్నాలు కూడా నచ్చలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యాజ్ ఏ ఒక టీఎఫ్ఐ ఫ్యాన్గా ఒక సినిమా లవర్గా ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టోరీ ఉండదు. జాతిరత్నాలు జానర్ గురించి చెప్తున్నా. ఆ జానర్ ఎలా ఉంటుంది అంటే, ఒక స్టోరీ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు. సో ఇది ఏంటంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కానీ నలుగురు ఫ్రెండ్స్ కానీ ఉంటారు. వీళ్ళ చేసే చెత్త పనులు, కొన్ని సిల్లీ థింగ్స్ మాట. ఈ సిల్లీ థింగ్స్ మనకి నవ్వొచ్చేలాగా వాళ్ళు చేయించి సినిమాని 2 గంటలు డ్రాగ్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. సో ఈ జోనర్ టచ్ చేయాలంటే ఇంకా రాజమౌళి గారు చేసి చాలా ఈజీ. దీంతో పోలిస్తే ఒక కథ ఉండదు, లేక స్క్రీన్ ప్లే ఉండదు, మంచి క్యారెక్టర్స్ ఉండవు, వాళ్ళకి ఒక ఎమోషన్ ఉండదు. ఏదో చిల్లరగా తిరిగే ఒక నలుగురు ఫ్రెండ్స్ కానీ ముగ్గురు ఫ్రెండ్స్ కానీ తీసుకుని వాళ్ళు చేసే మూమెంట్స్ ఒక సినిమా. సో అది జాతిరత్నాలకు వర్కౌట్ అయింది, మ్యాడ్కి ఇంకా బాగా వర్కౌట్ అయింది. సో ఇలా ముందు వచ్చిన ఒక 4 సినిమాలు, ఈ నగరానికి ఏమైనా చూసుకోండి, స్టోరీ ఉంటుంది, చాలా మంచి స్టోరీ ఉంటుంది, వాళ్ళు కూడా చేసే పనులు మనకు క్లియర్గా చూపిస్తారు. సో ఈ ఏంటంటే ఒక స్టోరీ పట్టుకుని వెళ్తే ఇలాంటివి రిస్క్ తక్కువ అనేది నా ఫీలింగ్. కానీ ఇలాంటి సినిమాలు ఇప్పుడు తర్వాత చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ని టచ్ చేశారు. ఆ సినిమా వేసుకోవడం అయితే కలెక్షన్స్ వేసేసుకున్నారు, కానీ అది ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. సో కొంతమందికి వర్కౌట్ అవ్వదు, కొంతమందికి వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు, కానీ కొంతమందికి వర్కౌట్ అవ్వదు. అదే జోనర్లో ఈ మిత్రమండలి అనే సినిమా అయితే వచ్చింది. అసలు ఏది వెళ్ళదు భయ్య. అసలు ఒక స్టోరీ వెళ్ళదు, ఒక స్క్రీన్ ప్లే వెళ్ళదు, ఏముండదు. జస్ట్ ఒక 4 క్యారెక్టర్లు తీసుకుంటారు. 4 క్యారెక్టర్లని వాళ్ళు చేసే చెత్త పనులు చూపెడతారు. అసలు ఆ క్యారెక్టర్ల ఓపెనింగే ఎంత చెత్తగా ఉంటుందంటే, ఒక బాలు బ్యాటు లేని ఫీల్ అవుతున్నారు. ఏంటంటే పక్క వాళ్ళని ఫూల్ చేయడానికి ఒక బాలు బ్యాటు లేని ఒక క్రికెట్ అయితే ఆడతారు. అది ఎంత సిల్లీగా ఉంటుందంటే, ఇక్కడ నవ్వాలా మేము అన్నట్టు ఉంటుంది. ఎక్కడ కూడా ఒక జోక్ కూడా వర్కౌట్ అవ్వదు, ఒక పంచ్ వర్కౌట్ అవ్వదు. అండ్ హీరోయిన్ అయితే ఆవిడ ఎందుకున్నారో అర్థం అవ్వదు. కనీసం ఈ పాయింట్ కోసం హీరోయిన్ ఉన్నారు అనేది కూడా ఉండదు. సో హీరోయిన్ కిడ్నాప్ అవుతారు. ఆ కిడ్నాప్ అయిన తర్వాత అసలు వీళ్ళు ఎలా ఇరుక్కున్నారో, ఆ కిడ్నాప్ అయిన తర్వాత అసలు ఒకరిని లవ్ చేసుకుంటారంటే ఆ లవ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఎంత సిల్లీగా ఉంటుందంటే అలా ఉంటుంది. సో ఈ జోనర్స్ అనేవి మనం లాజిక్స్ వెతకకుండా, లాజిక్ కూడా ఏంటంటే అండర్లేలో వెళ్ళిపోయి ఉంటే లాజిక్స్ వెతకకుండా ఉంటాం. సో స్క్రీన్ పైన క్లియర్గా కనబడుతుంది, అరే ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారేంటి అని. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. కామెడీ అనేది అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ప్రియదర్శి గారు ముందు చేశారు. అసలు ఆ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారో కూడా నాకు చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే
ముందు ప్రీవియస్గా చూసుకుంటే నాని గారు కోర్ట్ సినిమా అండ్ హిట్ 3 థర్డ్ కేస్, ఈ 2 సినిమాలు ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. కోర్ట్ సినిమా నచ్చకపోతే నెక్స్ట్ వచ్చిన హిట్ 3 చూడొద్దు అనే ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఎందుకంటే రెండింటికి ప్రొడ్యూసర్ ఆయన. సో ఇది దాన్ని బేస్ చేసుకొని ప్రియదర్శి గారు మిత్రమండలి నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే నా సినిమా చూడకండి, ఏ సినిమా అయితే అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ప్రొడ్యూసర్ కూడా కాదు, అలాంటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చారనేది నాకు కొంచెం షాకింగ్ అయితే అనిపించింది. అండ్ ఇలాంటి సినిమాని బేస్ చేసుకుని ఈ సినిమా ఏదైనా కొంచెం గొప్పగా ఉండి అలాంటివి చేసినా సరే ఓకే, దట్ వెల్ అండ్ గుడ్, నచ్చితే వెళ్తాం లేకపోతే లేదని. కానీ ఇలాంటి అసలు ఈ సినిమాలో కనీసం మ్యాటర్ లేదు, ఏమీ లేదు. దాన్ని ఏంటంటే 2 గంటలు కూర్చొని దానికి మళ్ళీ ప్రీమియర్స్ అసలు ఎలా వేసారో కూడా నాకు చాలా షాకింగ్గా ఉంది. ఈ కంటెంట్ బట్టి ప్రీమియర్స్ వేసారా అన్నట్టుంది. సో దివాళీ రేజ్ నుంచి అయితే మిత్రమండలి అవుట్. ఈ ఒక్కరోజు మహా అయితే నడుస్తుందేమో ఫస్ట్ డే కాబట్టి. అండ్ అసలు వీటికైతే కాంపిటీషనే కాదు. సో మీకు మేబీ నచ్చచ్చేమో, కొంతమంది అన్ని హ్యూమర్స్ నచ్చలేని వాళ్ళు అయితే ఉంటారో. నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదు సినిమా. పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయినట్టు అనిపించింది. సో మీకు ఏమన్నా నచ్చచ్చేమో. మీకు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూడండి, ఆ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్, అంతకన్నా తక్కువ కామెడీ ఉంటుంది. వాళ్ళు వేసే ప్రతి పంచి పేలది, అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో మీకు నచ్చితే ఒక టీజర్ ట్రైలర్ నచ్చి కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళండి, లేదా వచ్చే 3 సినిమాలకి మనీ అయితే సేవ్ చేసుకోండి. సో ఇది మిత్రమండలి రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఉంటే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.